ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 24 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. వారొకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గురుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నేను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు విందు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలెనగా పిలువబడిన వారు ఆ మనుషులలో ఒక్కడును ఆ విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానా నేను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, చాలా మర్మముతో కూడిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనం విందు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు, బర్త్డే కానీ, వివాహాన్ని కానీ, గృహప్రతిష్ఠ కానీ, ఇలాంటి అనేక శుభకార్యాలు చేసినప్పుడు మనము ఎన్నికైన వారిని చూస్తాం. ఎవరికి పిలవాలి, ఎవరికి పిలవకూడదు, పేదలైన వారికి వద్దు, ఎవరైతే బాగా డబ్బు ఇవ్వగలరో, ఎవరైతే పేరు ప్రఖ్యాతి కలిగిన వారి ఉంటారో, గొప్పవారి ఉంటారో వారిని సెలెక్ట్ చేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు వారికి పిలిస్తే రేపు వారు మనకు పిలుస్తారు. కాబట్టి మనం వారికి ఏం పెడతామో వారు రేపు మనకు అదే పెట్టి ఎంతో గౌరవిస్తారు. ఇలాంటి వారు ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు.
అని గొప్ప హోదా కావాలి, గొప్ప స్థితి కావాలి, మనం పెట్టింది వారు అటు నుంచి తిరిగి పెట్టగలిగే వ్యక్తులై ఉండాలి అనే భావనతో ఈరోజు విందు కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. అయితే ప్రభువారు అంటున్నారు, నువ్వు ఎటువంటి విందు కార్యక్రమము నిర్వహించినా గొప్పవారిని ఎప్పుడు కూడా పిలవద్దు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, గొప్పవారిని పిలిస్తే రేపు ఆ గొప్పవారు నీకు తిరిగి నువ్వు పెట్టింది వారు అంతకన్నా మంచి పెట్టి నీకు ఉపకారానికి ప్రత్యుపకారము చేస్తారు. దాని ద్వారా నీకు వచ్చే గొప్పతనమైతే ఏమీ లేదు. నీ దగ్గర తిన్నవాళ్ళే వారు నీకు మరల తిండి పెట్టినప్పుడు మాకంటే అతనేం పెట్టాడు కదా అని చెప్పి నేను కూడా విమర్శిస్తారు. అయితే నా ప్రభు ఈ వాక్యంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు విందు భోజనాలు పెట్టినప్పుడు కేవలము బీదలను, అంగవైకల్యం కలిగిన వారిని, కుంటివారికి, గ్రుడ్డివారికి నీ విందులోనికి పిలిపించి వారికి నువ్వు భోజనాలు పెట్టు. అలాంటి వారికి నువ్వు విందు భోజనాల ద్వారా నువ్వు వారికి తృప్తిపరచు అని చెప్పి ప్రభువారు తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే, వారికి నీకు ప్రత్యుపకారము చేయడానికి ఏమీ ఉండదు. నువ్వు పెట్టినటువంటి దాన్ని బట్టి వారు తిని ప్రభు పేరట నిన్ను దీవించి వెళతారు. అయ్యా, మేము నీకేమి ఇవ్వలేకపోతున్నాం, కానీ ఆ దేవుడు నిన్ను చల్లగా దీవించునుగాక అంటారు. ఆ దేవుని యొక్క దీవెన మీ మీదికి రావాలని వారు చెప్తారు. కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు ధన్యుడవు, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారము ప్రభువే చేస్తాడు. నువ్వు ప్రభు పేరిట ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా నువ్వు కార్యములు జరిగినప్పుడు ప్రభు నీకు ప్రత్యుపకారం ఇస్తాడు. నువ్వు ఒకవేళ భోజన పంక్తిలో మరి నువ్వు కూర్చున్నప్పుడు నీ స్థితిగతుల గురించి ప్రభు తెలియచేస్తూ, ఎప్పుడైనా ఇతరులు నీకు పెట్టలేని వ్యక్తులను పిలిపించి వారికి నువ్వు పెట్టు అని. అయితే ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ ప్రభు తెలియచేశాడు. ఒక వ్యక్తి ఒక విందు చేయించినప్పుడు అనేక మంది గొప్ప గొప్ప వారిని పిలిచాడు. ఆ విందులోనికి తను సెలెక్టెడ్ పర్సన్స్ను ఆయన కొంతమందిని ఎంపిక చేసి గొప్ప వ్యక్తులను ఆయన ఆ యొక్క విందు భోజనంలోనికి ఆహ్వానించాడు. అయితే ఏమి జరుగుతుందో మనం గమనించినప్పుడు విందు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, సిద్ధమైపోయింది. మరి పిలువబడిన వారికి భోజనానికి రమ్మని నువ్వు చెప్పుమని తన దాసునికి ఆ యజమానుడు పంపించాడు. ఆ దాసుడు వెళ్ళి పిలువబడిన వారందరికీ, అయ్యా భోజనాలు రెడీ అయిపోయింది, మీరు రండి అని పిలిచినప్పుడు వారందరూ ఏక మనసుతో అందరూ ఒకేలాంటి నెపములు చెప్పసాగారు. ఆ విందులోనికి రావడానికి వారికి ఇష్టము లేదు. కనుక ఒక అతను అంటాడు, నేను పొలం కొనుక్కున్నానండి, ఆ పొలము చూడడానికి నేను వెళుతున్నాను, నన్ను క్షమించండి, నేను మీ విందుకు రాలేను. రెండో వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నేను కొన్ని ఎడ్లు కొని ఉన్నాను, ఆ ఎడ్లు ఎలాంటిదో దాన్ని పరీక్షించడానికి దానిని మంచిగా చూడాలని వెళ్ళబోతున్నాను, నన్ను క్షమించండి, నేను ఆ విందుకు రాలేను. అలాగే మరొక వ్యక్తిని ఆయన పిలిచినప్పుడు నేను ఒక వివాహం చేసుకున్నాను, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను కూడాను విందు భోజనానికి రాలేను అని చెప్పి తను కూడా తనను క్షమించుమని చెప్పి ఆయన తప్పించుకుంటున్నాడు. అయితే ఆ మాట దాసుడు వచ్చి యజమానికి చెప్పినప్పుడు యజమానునికి చాలా కోపం వచ్చింది. అవును, ఈరోజు మనము కొన్ని కథా కార్యాలు చేసినప్పుడు మనము ఎంతగానో గౌరవించే వ్యక్తులను మనం పిలుస్తాం, ఎంతగానో గౌరవించే వ్యక్తులను మనము పిలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఏదో నెపము చెప్తారు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, అలా నెపము చెప్పిన వారి విషయంలో తను కోపగించి ఆయన దాసునికి అంటున్నాడయ్యా, మరి పిలువబడిన వారికి మన్ను పిలవద్దు, వారు ఏదో సాకులు చెప్పి రావడానికి ఇష్టపడట్లేదు, కాబట్టి నువ్వు వీధి లోపలికి వెళ్ళు, వీధి సందుల్లోనికి వెళ్ళు,
ఎక్కడైతే బీదలు ఉంటారు, అంగహీనులు ఉంటారు, కుంటివారు ఉంటారు, గురుడివారు ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు ఈ విందుశాలలోనికి తోడుకొని రమ్మని చెప్పి ఆ వ్యక్తిని పంపి వెళ్ళుమని చెప్పినప్పుడు ఆ దాసుడు వెళ్ళి ఆ ఆజ్ఞాపించిన ప్రకారంగా వీళ్ళంతా కూడాను ఆ పేదవాళ్లకు నింపేశాడు. వారందరూ వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. అయినా ఇంకా ఇల్లు నిండలేదు, ఇంకా ఖాళీగా ఉంది. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లుగా నువ్వు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఆ దాసుడికి ఆయన పంపిస్తున్నాడు, లేదు సరిపోద్దు, ఇంకా రావాలి, ఇంకా రావాలి. అనేక మంది వచ్చి ఆ విందును వారు తినాలి, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆ ప్రకారంగా చేశాడు. పిలువబడిన వారు ఆ మనుషులలో ఒక్కడు నా విందులోనికి రాలేదు. కానీ వికలాంగులైన వారు, పేదవాళ్ళైన వారు, గురుడివారైన వారు అనేక మంది వచ్చి ఆ విందులో పాల్గొన్నారు. నా దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది ఏర్పరచబడి పిలువబడి ప్రభు యొక్క సహవాసం ఉండడానికి ఎన్నిక చేయబడిన వారు తప్పించుకుంటున్నారు. చర్చికి రండి, ఆరాధనకు రండి అంటే మాకు పని ఉందండి, రాలేమండి, మేము చాలా బిజీగా ఉన్నామండి అని ఈరోజు అనేక మంది చెప్పే పరిస్థితిలోనికి దిగజారిపోయారు. ఆదివారం కూడా చర్చికి రావడానికి వారు ఎన్నో నెపములు చెప్తా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో నెపము చెప్పి తప్పించుకొని తిరుగుతున్న వారికి దైవరాజ్యములు చేరి ప్రభుతో సంతోషించే భాగ్యము కోల్పోతున్నారు. దేవుడు మనను పిలిచినప్పుడు తన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాటలు వినాలి, ఆయనతో సహవాసము కలిగి జీవించాలి. ఆయన వాక్యానుసారంగా మన జీవితం గడిపితే నిశ్చయంగా మనము ఆశీర్వదింపబడతాం. కనుక దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఈరోజు గొప్పవారిని పిలిస్తే మనకు వారు పిలిస్తే ప్రతి ఉపకారం అయిపోతుంది. బీదవాళ్ళను పిలిస్తే వారు మనకు ప్రతి ఉపకారము చేయలేరు. కనుక అది ప్రభువే స్వయంగా ఆ ప్రతి ఉపకారం అనేది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కనుక అటు దీవెన పొంది వర్ధిల్లడానికి, కృపతో నింపబడడానికి రండి. మహిమగల దేవునికి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, మేము ఈ లోకంలో ఎవరిని పిలవాలి, మేము ఏ సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏ రీతిగా ప్రభువైన మీ ఆతిథ్యం విషయంలో ప్రభువైన మేము ప్రభువైన గమనించాలో మాకు తెలియచేశారు. మీ యొక్క దృష్టికి యోగ్యమైన పని చేయడానికి, మీ దృష్టికి ఇష్టమైన కార్యములు చేయడానికి అటు భాగ్యం మాకు దయచేయండి, అటు కృపాహస్తము మాకు దయచేయండి. ప్రతి బిడ్డలు ప్రభువా మీ యొక్క సన్నిధిలో వాక్యాన్ని బట్టి జీవించడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.